వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 151 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి. మెట్పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. వారంలో 2 చోట్ల మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన దుండగులు. నిఘా పెట్టిన పోలీసులు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శ. కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని వెల్లడి. కాంగ్రెస్ కు చెందిన తీగలగుట్టపల్లి మాజీ సర్పంచ్ మల్లయ్యతో సహా పలువురు బీఆర్ఎస్ లో చేరిక. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టీకరణ. రామగుండంలో 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు. ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం బైక్ రైడింగ్. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన కలెక్టర్. కరీంనగర్లో బీజేపీలోకి భారీ వలసలు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో బీఆర్ఎస్ కు బీజేపీ షాక్ ఇస్తుంది. ఇప్పటికే జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరగా తాజాగా పలువురు మాజీ కార్పొరేటర్లు కారు దిగి కాషాయ దళంలో చేరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన 4 మాజీ కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇతర పార్టీల నుంచి చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గెలిచే అవకాశం ఉన్న చోట పాత కార్యకర్తలకే తప్పనిసరిగా టికెట్లు ఇస్తామని, కష్టపడినా గెలిచే అవకాశం లేని చోట ప్రత్యామ్నాయం చూస్తామని తెలిపారు. వివిధ సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తామని, టికెట్లు రాని వారిని సముదాయించాల్సిన బాధ్యత జోన్ అధ్యక్షులు, పార్టీ నేతలపైనే ఉందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 151 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు చేశారు. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో పర్యటించిన 3 మంత్రులు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూఖ్యా మురళీ నాయక్ తో కలిసి 151 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్ సేఫ్టీ క్లబ్ లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థాలు పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇంకా కొన్ని హామీలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో అమలు చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రత్యేక పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై స్వంత చెల్లె అడుగుతుందని, దానిపై సిట్ విచారణ చేస్తే ప్రభుత్వం కుట్ర అంటున్నారన్నారు. 10 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. వేములవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, విచారణకు హాజరైన కేటీఆర్ కళ్లలో భయం కనిపిస్తుందని, పైకి మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందనడం హాస్యాస్పదమన్నారు. గత 10 సంవత్సరాలుగా టెలిఫోన్ ట్యాపింగ్ ను అడ్డుపెట్టుకుని ఎంతమందిని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన సంగతి మర్చిపోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ కు రాకుండా 14 రోజులు జైల్లో ఉగ్రవాదులు ఉన్న బ్యారెక్ లో పెట్టి వికృత ఆనందం పొందిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, లోకం కోడై కూస్తుందని, ఈ విషయాన్ని కేటీఆర్ చెల్లెలు కవిత చెప్పిన దానికి ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, నోటీసులు ఇస్తేనే ఇంత కంగారు పడుతున్నారని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. మేమంటే రాజకీయ పూర్తమైన కక్షతోనంటున్నారు, ఓర్వలేక అంటున్నామంటున్నారు. మీ సొంతింటి కేసీఆర్
కూతురు మీ సొంత చెల్లి కవిత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా భర్త కూడా సైతం అనే మాట కవిత గారు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు ఉంటారు? ముందు దానికి సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే కదా కవితనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం చెప్పాడు మాట. బహుశా అనుకుంటే 2-3 రోజుల తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత హరీష్ రావు గారు అంటే నా ఫోన్ కూడా ఆయాలో ట్యాపింగ్ జరిగింది, అందుకే నాకు మొదటిసారి మంత్రి విస్తరణలో పదవి రాలేదని చెప్పి వారు కూడా అంటారేమో. ఈరోజు ఇంత ఘోరంగా భార్య భర్తలు మాట్లాడిన మాటలు విన్నటువంటి మీరు, ప్రభాకర్ అడ్డు పెట్టుకొని ఆటలాడినటువంటి మీరు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ నోటీస్ ఇస్తేనే గగ్గోలు పడిపోతూ. కరీంనగర్లోని రామ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1600 కోట్లతో కరీంనగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. రామ్నగర్లో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి 1600 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు ₹2 కూడా కేటాయించలేదని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలన్న ఉద్దేశంతో మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టానని, ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని, కరీంనగర్ గుడ్డి దీపంగా మారిందన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మరి పట్టుకున్నాడే గంగుల కమలాకర్, మాకన్నా మీరు పెద్దలు. ఎట్లుండే రోడ్లు కరీంనగర్, ఎట్లుండే ఒక కుగ్రామంగా ఉండే, రోడ్ల మీద వంగిపోయిన స్తంభాలు, రోడ్ల మీద పలిగిపోయిన డాంబర్ రోడ్డు పైన పక్కకు బోర్లు, ఆ రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుండే, చెత్తకుండి పక్కకే పందులు. ఇట్లా ఒక 40-50 సంవత్సరాలు కరీంనగర్ మా కళ్ళ ముందు చూసినాం. ఏ రోడన్నా చూడండి గట్లే ఉన్నది. ఇట్లా ఉండదు కరీంనగర్ అంటే మంచిగా ఉండాలని చెప్పి నేనే ఇంజనీర్ను, ఎక్కడ కూడా మట్టి కనబడద్దు అని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరకు ఈ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్లో ఛాలెంజ్ చేసి చెప్తా, మట్టి ఎక్కడ కనవకుండా చేసిన ఘనత ఈరోజు నీ బిడ్డ గంగుల కమలాకర్ తీసుకొచ్చింది. ఈరోజు చూలేదా మీ కళ్ళ ముందు రోడ్డు ఎట్లుండే మీ కళ్ళ ముందు రోడ్లు ఎట్లా తయారు చేసినాయి 10 సంవత్సరాలు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కరీంనగర్లో 62వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పూరెళ్ల సరోజ, మధు అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా 36, 27 డివిజన్లకు చెందిన వారు కాంగ్రెస్లో చేరగా మేడిపల్లి సత్యం కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంతో పాటు నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను వీడి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్, మల్లికార్జున రాజేందర్, శ్రవణ్ నాయక్, మూల రవీందర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, చర్ల పద్మ, ఉప్పరి విశాల్, క్రముద్దీన్ పాల్గొన్నారు. నిరసనగా గౌరవ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సరోజ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారికి కండువా కట్టి బాలల హక్కులు చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు 5 సభ్యులు మర్రిపల్లి చందన, బి అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, బి వచన్ కుమార్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని పిల్లల వార్డు, ఎన్ఐసి కేంద్రం, మాతా శిశు కౌన్సిలింగ్ సెంటర్ సందర్శించారు. చింతకుంట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభకు కమిషన్ సభ్యులు హాజరయ్యారు. కరీంనగర్ సఖీ కేంద్రం, సప్తగిరి కాలనీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ప్రభుత్వ అందుల బదిరుల ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రేకుర్తిలోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో సమావేశమై మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లిపాల బ్యాంకు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అందుల బదులుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమకు రావాల్సిన దివ్యాంగుల పెన్షన్ కోసం వారి వారి గ్రామాలకు వెళ్లకుండా ఇక్కడే పెన్షన్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగడం మంచి విషయమని తెలిపారు. అయితే సిజేరియన్ శాతాన్ని సాధ్యమైన మేర తగ్గించాలన్నారు. అన్ని పాఠశాలల్లో రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సరఫరా తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల చట్టాల గురించి వివరించాలని, అవసరమైతే బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులను శిక్షణకు ఆహ్వానించాలని తెలిపారు. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో 9 రోజుల పాటు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా నగరంలోని పాత బజార్ గౌరీశంకర్ శివాలయం నుంచి పుట్టమన్నుతో శోభాయాత్ర నిర్వహించారు. మేళతాళాలతో శోభాయమానంగా సాగిన శోభాయాత్రలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో పాటు పలువురు నాయకులు, అధికారులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టమన్ను వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చి యాగశాలలో పుణ్యవచనం, విశ్వక్సేన ఆరాధన, దీక్షా స్వీకారం చేశారు. రాత్రి శ్రీవారు ఆలయ మాఢ వీధుల్లో శేష వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. బీహార్ మాజీ సీఎం, బీసీ ఉద్యమ నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాగూర్ జయంతి వేడుకలను కరీంనగర్ జాగృతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జాగృతి, కరీంనగర్ 511 38వ నంబర్. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ ఆధ్వర్యంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కర్పూరి ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు జీవుల బతుకుల మార్పునకు విశేషంగా కృషి చేశారని, స్వాతంత్రోద్యమ కాలంలోనే తన దార్శనిక ఆలోచనలతో ఓబీసీల హక్కుల సాధనకు, సామాజిక న్యాయం కోసం పోరాడారని తెలిపారు. బీసీల సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక నినాదమే మారుమోగుతున్న సందర్భంలో దేశంలో బీసీ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి కర్పూరి ఠాగూర్ మండల్ కమిషన్ అమలుకు కృషి చేశారని చెప్పారు. సామాజిక ఉద్యమకారుడిగా బడుగుల పక్షాన పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని తెలిపారు. కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్లోని జాగృతి కార్యాలయంలో వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు ఉత్తర భారతదేశానికి సంబంధించి కర్పూరి ఠాకూర్ బీసీల కోసం ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి నేల మీద పుట్టినటువంటి కర్పూరి ఠాకూర్ ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల బాగు కోసమే పనిచేసినటువంటి నాయకుడు. బీహార్ రాష్ట్రానికి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వారంలో 2 చోట్ల మహిళలపై దాడి చేసి బంగారు గొలుసులు లాక్కెళ్లి పోలీసులకు సవాలుగా మారారు. మెట్పల్లి పట్టణంలో ఇంటి ముందు పనిచేసుకుంటున్న మహిళ కోటలక్ష్మిపై చైన్ స్నాచర్ దాడి చేసి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఇంటి ముందు పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లినట్లుగా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 రోజుల క్రితం వృద్ధురాలుపై దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో మహిళపై దాడి చేసి గోల్డ్ చైన్ లాక్కెళ్లడం కలకలం సృష్టిస్తోంది. వారంలో 2 చైన్ స్నాచింగ్ జరగడంతో పోలీసులు సవాలుగా స్వీకరిస్తూ నిఘా పెట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేరు గుంజుకుంటున్నాను మీద పట్టే వరకల్లా నువ్వు ఓరుతావని ఆయన నన్ను చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టే వరకల్లా ఆయన గోడకేసెత్తిండు 2-3 దెబ్బలు కొట్టిండు. ఇక నన్ను ఏం చేస్తాడు అని ఆయనతో నేను ఈడ్చబెట్టింది. చేతి ఈడ్చబెట్టే వరకల్లా గుంజుకున్నాడు. ఇక బయట పడ్డాడు. ఎంత పోయిందమ్మా? ఒక్కైనా కనిపించింది. ఇక ఎంత పోయింది బంగారం? 3 తులాలు బంగారం. ఇక గంతే, అది ఎంత వచ్చిందే లేదు. ఇక నాకు ఒక్కోడు కనిపించింది, ఒక్కోడు అయితే నా మెడలకి వెళ్ళి తీసుకున్నది. ఇక పోయి కరీంనగర్ మానేరు తీరాన తీగల వంతెన వద్ద 15 లక్షల రూపాయలతో నిర్మించే కర్మకాండ నిలయానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు, మాజీ మేయర్లు డి శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్ర ప్రసాద్, సాయిని మల్లేశం, జీవి రమణ భూమి పూజ చేశారు. నూతన కర్మకాండ నిలయ భవన పనుల ప్రారంభోత్సవానికి అర్చకులు పేరుకల రాజయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో సొంత నివాసం లేని ఎంతో మంది ప్రజలు తమ వారిని కోల్పోయినప్పుడు కర్మకాండలు నిర్వహించడానికి అనేక సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొనే దయనీయ పరిస్థితులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చలించిపోయారని తెలిపారు. కరీంనగర్లో సరైన నీడలేని ఎంతో మంది అభాగ్యుల కోసం కిరాయి నివాసాల వద్ద మృతదేహాన్ని ఉండనివ్వలేదని దయనీయ పరిస్థితులు వస్తుండడం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై ఆలోచన చేసి కర్మకాండ నిలయం ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారన్నారు. మరణించిన వ్యక్తి ఆత్మశాంతి కోసం అంత్యక్రియలు యథాశక్తిగా శ్రద్ధగా పాటించుకోవడానికి, కర్మకాండలు సక్రమంగా జరుపుకోవడానికి అవసరమైన భవనాన్ని నిర్మించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ తో కర్మకాండ నిలయాన్ని మానేరు ఒడ్డున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో వలస రాజకీయాలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ తీగలగుట్ట పనికి చెందిన మాజీ సర్పంచ్ జంగంపల్లి మల్లయ్యతో పాటు 200 మంది మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు నూతి చందు, మాజీ జడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్కు చెందిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ విధానాలు నచ్చక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని భావించి బీఆర్ఎస్లో చేరినట్లు మల్లయ్య తెలిపారు. బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్లో చేసిందేమీ లేదని, గతంలో చేసిన అభివృద్ధి తప్ప నయా పైసా పని చేయలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం కరీంనగర్కు చేసిందేమీ లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. మరి 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా నేను చేసుకుంటూ వచ్చిన, పొద్దున్న లేదా పైసలు తీసుకొస్తా, లెక్కలు చూస్తే 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జీవోల ప్రకారం మేము ప్రజలకు ముందు పెట్టిన. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? ఈ 2 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చడం ఇక్కడ వెళ్ళిపోతే ఎన్నికలు అడుగా 2 రూపాయలు 2 కోట్లు అంటలేను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కరీంనగర్ నగరానికి 2 రూపాయలు తెచ్చినవడంగా నేను మళ్ళీ ఓట్లు అడగనే వెళ్ళిపోతా. తేరు చేత కాదు, లేదు. సరే నువ్వు దేకు బై, నేను తెచ్చిన కదా, ఇంకా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మిగిలిన్నాయి కదా, దాన్ని కంప్లీట్ చేయమనడంగా చేత కాదు. ఆపేసింది, ఎక్కడెక్కడ ఆపేసింది. సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ కరీంనగర్ అన్ని రంగాలు పెరగాలని చెప్పేసి ఒక కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. కేబుల్ బ్రిడ్జ్ మనం మొదలయ్యే లోపల దుర్గం చెరువు కంప్లీట్ అయిపోయింది. కానీ మొదలు సౌత్ ఇండియాలో ఫస్ట్ మానేరు మీద తీసుకురావాలి, కరీంనగర్ నగరంకు సుందరం అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. ఇప్పటికీ సౌత్ ఇండియా 2 ఉన్నాయి, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు, 2 కేబుల్ బ్రిడ్జ్లు. ఎందుకు తీసుకొచ్చిన కేబుల్ బ్రిడ్జు? మానేరు కింద ఒక 5000 ఉద్యోగాలు రావాలి అని రివర్ ఫ్రంట్ అని మొదలుపెట్టి ఇంకొంచెం అక్కడ దాకా సుందరీకరణ చేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తుంది, కరీంనగర్ నగరం రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి పెట్టిన. అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన. అటు పోతుంటే జిగేలు అంటుండే, ఫోటోలు దిగుతుండే. ఉన్నదే కేబుల్ బ్రిడ్జ్ లైట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు గుడ్డి దీపం అయిపోయింది. గుడ్డి దీపం పనులు ఆపేసిరు అక్కడ. అటు అభివృద్ధి చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర టెంపుల్ ఉన్నారని చెప్పేసి 10 కోట్ల రూపాయలతోటి 10 ఎకరాల భూమి తీసుకుంటే అది ఆపేసి. వేములవాడలో రోడ్డు ప్రమాదాలను నివారించడంపై 2K రన్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2K రన్ నిర్వహించారు. వేములవాడలో జరిగిన 2K రన్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు ప్రమాదాల వల్లే జరిగే మరణాలను తగ్గించడంపై వేములవాడలో తెలంగాణ చౌక్ వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే, ఏఎస్పీ రుత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం చెక్కపల్లి బస్టాండ్ నుండి బాలనగర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దన్నారు. ముఖ్యంగా వాహనదారులు ఇంటి నుండి వెళ్లినప్పటి నుండి వచ్చే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన కోసం ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారన్న ఆలోచనతో ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ విషయంలో అనునిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. సందర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీస్ తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం వల్ల మనము జనాలకి ఆహ్వానం ఇస్తున్నాము దట్ ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మొత్తం కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనము ట్రాఫిక్ రూల్స్ కానీ హెల్మెట్ కానీ అది మీద అవేర్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ మనకి జీవితం చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఆపోజిట్ ఉన్న పర్సన్, రోడ్ మీద ఉన్న పర్సన్ జీవితం కూడా మన మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి మనము అన్ని రూళ్ళకి ఫాలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ముగిసిన ఈ శుభ సందర్భంగా బాబా దివ్య సందేశాలను ప్రజల హృదయాలకు మరింత లోతుగా చేరవేయాలనే పవిత్ర సంకల్పంతో సత్యసాయి ప్రేమవాహిని రథయాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా అత్యంత సుందరంగా అలంకరించబడ్డ ఈ పవిత్ర రథం బాబా అవతార క్షేత్రమైన పుట్టపర్తి నుండి మన కోరుట్ల పట్టణానికి రావడం మన పట్టణానికి దక్కిన అపూర్వ భాగ్యంగా భావించవచ్చన్నారు. ఈ రథయాత్ర శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి గాంధీ రోడ్, కార్గిల్ చౌక్, కొత్త బస్టాండ్, రామాలయం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం
కుల మత భాష వర్గ భేదాలు లేకుండా సమాజమంతా ప్రేమ సేవ సత్యం శాంతి అహింస అనే సత్య సాయిబాబా బోధించిన మానవ విలువలను ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణలోనికి తీసుకురావడం కోసం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే బాబా మహావాక్యాలు మన మాటల్లో మాత్రమే కాక మన నడవడికలో ప్రతిబింబించాలనే సందేశంతో ఈ ప్రేమవాహిని రథయాత్ర ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు కోలాటాలతో భక్తులు భజనలతో యువత సేవా సంకల్పంతో రథయాత్రలో పాల్గొని మన కోరుట్ల వీధులన్నింటినీ భక్తి ప్రేమ ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాల్గొన్నారు. బయలుదేరడం జరిగింది. మరి దాదాపు 140 దేశాల పైన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్యాత్మికంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ యొక్క స్వామి అవతార వైభవంలో ఎంతో మంది భక్తులు స్వామికి అన్యాక్రాంతులై వారి జీవితంలో మార్పు తీసుకొని వచ్చి సమాజంలో మంచి ఉపయోగపడుతున్న తయారయ్యారు. మరి స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ బాగుండాలి, అందరికీ ఆధ్యాత్మికంగా ఉండాలి, మరి మన గురించి తనకు తెలియాలనే ఒక సదుద్దేశంతో స్వామివారి యొక్క బోధనలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసిన కొరుట్ల భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని చెప్పి సత్యసాయి సేవా సంస్థలు అంటేనే ఒక క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి మరి మన ప్రయాణం నిజంగా మనమంతా ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే భగవంతుని యొక్క అవతార సమకాలికలుగా జన్మించిన మనం ఈరోజు భగవంతుడు మనకు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రూపంలో మన ఊరికి మన ఇంటికి వచ్చినప్పుడు భగవంతునితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నామంటే ఇదంతా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా మరి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ స్వామివారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు. నిత్యం బిజీగా ఉండే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బైక్ రైడింగ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సిపి గౌస్ ఆలంతో కలిసి ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా కరీంనగర్లో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో కలెక్టర్ సిపి గౌసాలం పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి బుల్లెట్ బైక్ పై నగర పురవీధుల్లో కలెక్టర్ ఎస్పీ తిరిగి ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో కలెక్టర్ నిత్యం బిజీగా ఉండడమే కాదు ప్రస్తుతం ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల మేలు కోసం బైక్ పై నగరంలో తిరిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిబంధనలు పాటిస్తే అసలు ప్రమాదాలే జరగవన్నారు. రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలను అరికడదామని కలెక్టర్ చాటి చెప్పారు. హెల్మెట్ పెట్టలేదు అని ప్రెస్ వాళ్ళు ఫోటో తీస్తే అతను కూడా అది గమనిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అతను ట్రేస్ చేశారు అతను ఫోటో ఎవరు తీసుకున్నారు అని. సో ఫోటో తీసుకున్నారు ఎవరని తెలిసిన తర్వాత ఫోటో తీసేటప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా హెల్మెట్ వేసుకోలేదు అని తెలిసింది. తర్వాత ఆ సోషల్ మీడియా థ్రెడ్ మీరు గమనించవచ్చు ఎట్లా ఫన్నీగా పోయింది. సో రోడ్ సేఫ్టీ ఇస్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్. రోడ్ సేఫ్టీ ఇస్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్. మనం బాధ్యత తీసుకుంటూ మనం ఇంకొక 10 మంది కోసం పలుగుల కోసం మనం ఆదర్శంగా ఉంటే దాట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంట్రీ. చాలా మంది ఈరోజు మహిళా ఉద్యోగులకి కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు ఏమంటారు, మనం హెల్మెట్ వేస్తే అసలు మహిళలా కనపడం కాబట్టి మేము వేసుకోమంటారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మలేషియా సభ్యులు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా సభ్యులను చూపించి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగ్పూర్ గ్రామానికి చెందిన 7 సభ్యులతో పాటు జగిత్యాల జిల్లా చెగ్యాం గ్రామానికి చెందిన సభ్యుడు ఒకరు ఉన్నారని సిపి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా వారికి పునరావాసం కల్పిస్తామని సిపి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషితో మావోయిస్టులు లొంగుబాటు పడ్డారని, మిగిలిన వారు సైతం లొంగిపోవాలని ఆయన కోరారు. విద్యావంతులు ఎవరూ మావోయిస్టు పార్టీలో చేరడం లేదని, ఉపాధి కల్పించే రంగాల వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా తాము లొంగిపోయామని మావోయిస్టు శ్రీకాంత్ పేర్కొన్నారు. రకరకాల పని చేశారు. వాళ్ళతో ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేసుకున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్
మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి కాంట్రాక్ట్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 151 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి. మెట్పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. వారంలో 2 చోట్ల మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిన దుండగులు. నిఘా పెట్టిన పోలీసులు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శ. కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని వెల్లడి. కాంగ్రెస్ కు చెందిన తీగలగుట్టపల్లి మాజీ సర్పంచ్ మల్లయ్యతో సహా పలువురు బీఆర్ఎస్ లో చేరిక. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టీకరణ. రామగుండంలో 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు. ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం బైక్ రైడింగ్. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.